గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ప్రపంచ బ్యాంక్ విడుదల చేసినటువంటి గ్లోబల్ ఇన్కమ్ ఈక్వాలిటీ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. భారతదేశం ఆర్థిక అసమానతలను గణనీయంగా తగ్గించగలిగిందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. అంతర్జాతీయంగా ఆర్థిక అసమానతలను తగ్గించడంలో అంటే ఆర్థిక సమానత్వంలో భారతదేశం 4వ స్థానాన్ని సాధించింది. 2011-12 నుంచి 2022-23 వరకు 16.2% నుంచి 2.3% పేదరికాన్ని తగ్గించింది. అంటే దాదాపుగా 171 మిలియన్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. భారతదేశం ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే భారత ప్రభుత్వం అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు మరియు కార్యక్రమాలు. అయితే ప్రపంచ బ్యాంకు ఈ రిపోర్ట్ని విడుదల చేయడానికి గినీ ఇండెక్స్ను ఆధారం చేసుకుంది. గినీ ఇండెక్స్ను రూపొందించింది గినీ అయితే దీన్ని అభివృద్ధి పరిచింది మాత్రం లారెంజ్. ఈ గినీ ఇండెక్స్ ఆధారంగా చేసుకుని లారెంజ్ కర్వ్ను రూపొందించారు. ఈ లారెంజ్ కర్వ్ అనేది ఆదాయ అసమానతల కోసం తెలియజేస్తుంది. అయితే ఈ గినీ ఇండెక్స్ మాత్రం సాపేక్ష పేదరికాన్ని లెక్క కట్టడానికి ఉపయోగపడుతుంది. సాపేక్ష పేదరికం సాధారణంగా పేదరికం అనేది 2 రకాలు: నిరపేక్ష పేదరికము, సాపేక్ష పేదరికం. నిరపేక్ష పేదరికం అంటే కనీస అవసరాలు కూడా తీరని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. అయితే ఎన్ఎస్ఎస్ఓ ప్రకారము కనీస అవసరాలు అంటే ఆహారం మరియు ఆహారేతర అవసరాలు. ఈ ఆహారేతర అవసరాల్లో వస్త్రాలు, గృహవసతి, పాదరక్షలు, మన్నిక గల వస్తువులు మరియు వైద్య ఖర్చులు కూడా తీరని స్థితి. ఈ కనీస అవసరాలు కూడా తీరని స్థితినే నిరపేక్ష పేదరికం అంటారు. మరి సాపేక్ష పేదరికం అంటే కనీస అవసరాలు తీరినప్పటికీ ఎక్కువ ఆదాయం గల వారి జీవన ప్రమాణ స్థాయితో పోల్చినప్పుడు తక్కువ ఆదాయం గల వారి జీవన ప్రమాణ స్థాయిని తక్కువగా ఉంటుంది. ఈ విధంగా జీవన ప్రమాణ స్థాయిని ఆధారంగా చేసుకొని పేదవారిగా గుర్తిస్తే వారిని నిరపేక్ష పేదరికం అంటారు. అయితే ఈ రిపోర్ట్లో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసినటువంటి ఈ రిపోర్ట్లో రిపబ్లిక్ స్లోవేక్ మొదటి స్థానంలోను, స్లోవేకియా 2వ స్థానంలోను, బెలారస్ 3వ స్థానాన్ని ఆక్రమించగా భారత్ చైనా మరియు అమెరికాను సైతం పక్కన పెట్టి భారత్ 4వ స్థానాన్ని సాధించింది. భారత్ యొక్క గినీ స్కోర్ ఎంతంటే 25.5%. ప్రపంచ బ్యాంకు మొత్తంగా 167 దేశాలను బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ని విడుదల చేసింది.